హలో గాయ్స్, ఐ హేట్ యూ విలన్లోని నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. నేను భయంతో కళ్ళు మూసుకుంటే, హలో ఇలానే ఉంటావా, పైకి లేస్తావా లేదా అని నా మీదకి వంగి లిప్స్కి ఇంచ్ గ్యాప్లో ఉండి అన్నాడు. నేను వెంటనే లేచి స్టడీగా నిలబడి, సారీ సీనియర్, చూసుకోలేదు అన్నాను. చూసుకోలేనిది నువ్వు కాదు, వీడు అని వాడిని ఎలా కొట్టాడో తెలుసా అంటుంది సిరి. ఎలా కొట్టాడు అని ఇంట్రెస్టింగ్గా అడుగుతుంది విజ్జు. గౌతమ్ కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మారిపోయాయి. మాటలు లేవు, హెచ్చరికలు లేవు. వాడు తిరిగి చూసేలోపే పిడికిలు బిగించి వాడి మొహం మీద గట్టిగా ఒక పంచిచ్చి చెయ్యి పట్టుకొని లాగి వాడి తల గోడకు వేసి కొట్టాడు. అమ్మాయి అంటే ఆట బొమ్మ కాదురా అని గట్టిగా చెప్పి మోకాలితో అతని ఛాతిలో ఒక్కదన్ను తన్నాడు. వాడు ఊపిరి ఆగినట్టుగా కింద పడిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా సైలెంట్గా అక్కడ జరిగేది చూస్తూ ఉన్నారు. అతను అలా కొడుతుంటే నా చేతులు కాళ్ళు వణికిపోయాయి. అప్పటికే వాడి మొహం మీద భయం కనిపించింది. వాడు లేచి మళ్ళీ ఏదో మాట్లాడబోతుంటే గౌతమ్ నెమ్మదిగా ముందుకు నడిచాడు. మొహంలో ఎలాంటి కోపం లేదు ఈసారి. వాడి కాలర్ పట్టుకొని కిందకి లాగి వాడి చేతిలో ఉన్న మొబైల్ బలంగా నేలకేసి పగలగొట్టాడు. నోరు బాడీ అదుపులో పెట్టుకోకపోతే జీవితం కూడా ఇలానే పగిలిపోతుంది అని ఒక స్ట్రాంగ్ హెడ్ బట్ ఇచ్చాడు. వాడు నేల మీద పడిపోయి ఇక కదలలేదు. వాడు అలా పడగానే ఇంకా ఎవరైనా వస్తారా అని బేస్ వాయిస్తో అడిగాడు. అక్కడున్న ఎవ్వరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకు మాత్రం భయం పట్టుకుంది. ఎక్కడ వాడు చచ్చాడో మొత్తం నాకెక్కడ చుట్టుకుంటుందో అని. ఆ తర్వాత అదే మెడికల్ క్యాంప్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వాడిని ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వాడు మళ్ళీ తిరిగి కాలేజ్కి రావాలంటే 2 years పైన పట్టచ్చు. వాడికి క్యూర్ చేయించుకోవాలంటే అసలు ఆస్తులు అమ్ముకోవాలేమో మేబీ అనుకున్నాను. ఎందుకు అలా కొట్టాడో నాకు అప్పుడు అర్థం కాలేదు. వెంటనే వాళ్ళ ప్రొఫెసర్స్ అందరూ కూడా వచ్చేశారు ఈ గొడవ జరుగుతున్న దగ్గరికి. నెక్స్ట్ అంటుంది విజ్జు మా ప్రిన్సిపల్ రూమ్లో. చూడు గౌతమ్, ఇది నీ క్యాంపస్ కాదు. అండ్ ఇక్కడ నీ పెత్తనం ఏంట్రా? మీలాంటి వాళ్ళ వల్ల కాలేజ్ డిగ్నిటీ, కాలేజ్ రెప్యుటేషన్ మొత్తం దెబ్బతింటున్నాయి. ఏదైనా ఉంటే బయట కొట్టుకొని చావండి. అలాగే మీ ముగ్గురు పేరెంట్స్ కూడా రేపు కాలేజ్కి రావాలి, అర్థమైందా అని చాలా సీరియస్గా అన్నారు ప్రిన్సిపల్. నాకు అప్పుడు అర్థం కాలేదు. ఏంటి నీ క్యాంపస్ కాదు అంటున్నారు అనుకున్నాను, కానీ సైలెంట్ అయిపోయాను. క్యాంపస్ నాది కాకపోవచ్చు. నేను ఎక్కడ ఉన్నా నా ముందు అమ్మాయిలకు ప్రాబ్లం అయితే మాత్రం నేను ఊరుకోను. నా రియాక్షన్ ఇలానే ఉంటుంది. రే జషు, నీ మొబైల్ ఒకసారి ఇలా ఇవ్వరా అని జశ్వంత్ని పిలిచాడు. జశ్వంత్ తన బెస్ట్ ఫ్రెండ్ వెంటనే వచ్చాడు. గౌతమ్ నెమ్మదిగా ముందుకు వెళ్ళి చేతిలో సిగరెట్ పట్టుకొని మొహంలో ఎలాంటి మార్పు లేకుండా జశ్వంత్ చేతిలో ఉన్న మొబైల్ తీసుకొని స్క్రీన్ ఆన్ చేసి వీడియో ప్లే చేశాడు. అందులో నా గురించి బ్యాడ్గా మాట్లాడుతున్న నీచమైన మాటలు, నవ్వులు, తనని ఎలా అయినా మన దారిలోకి తెచ్చుకోవాలి అని నలుగురు ఆకతాయిలు మాట్లాడుకుంటూ ఉన్నారు. గౌతమ్ ఒక పఫ్ తీసి, సార్, దీనిని కాలేజ్ డిగ్నిటీ అంటారు కదా, ముందు దీన్ని చూడండి. ఇప్పుడు నేను ఈ వీడియో వైరల్ చేసి పలానా కాలేజ్లో ఇలా జరుగుతుంది, కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తున్నారు అంటే అప్పుడు ఏమవుతుంది సార్? మీ కాలేజ్ రెప్యుటేషన్ అని వీడియో ప్లే అవుతుంటే గౌతమ్ చైర్లో వెనక్కి వాలి కూర్చొని ప్రశాంతంగా అన్నాడు. ప్రిన్సిపల్తో సహా అక్కడున్న ఎవ్వరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. అమ్మాయిని ఇలా మాట్లాడేవాడిని కాలేజ్లో ఉంచితే అదే డిగ్నిటీ అంటారా సార్ అని సిగరెట్ నెమ్మదిగా ఆర్పుతూ కళ్ళు ఎత్తి ప్రిన్సిపల్ వైపు చూశాడు. ప్రిన్సిపల్ ఇక సైలెంట్ అయిపోయాడు. నేను కొట్టింది తప్పు అయితే నాకు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను సార్, కానీ వాడి మాటలు తప్పు కాకపోతే నాకు ఏమీ చెప్పక్కర్లేదు. ఒక్క క్షణం ఆ రూమ్ అంతా సైలెంట్ అయిపోయింది. గౌతమ్ చైర్ నుంచి లేచి చివరిగా ఒక్క మాట సార్, సిరి
ఒక్క అమ్మాయే కాదు, రేపు ఇంకొక అమ్మాయి, అప్పుడు కూడా మీరు ఇలానే మాట్లాడతారా అని నా చేయి పట్టుకొని బయటకు తీసుకొని వచ్చేశాడు. మా వెనుక మొత్తం తన కాలేజ్ వాళ్ళు కూడా వచ్చారు. యశ్వంత్ తన మొబైల్ కోసం ప్రిన్సిపల్ దగ్గర ఆగిపోయాడు. ప్రిన్సిపల్ ఈ వీడియో నాకు షేర్ చేసి నీ మొబైల్ నువ్వు తీసుకొని వెళ్ళు అని అతనికి చెప్పిన తర్వాత గబగబా ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని మా వెనుక పరుగులాంటి నడకతో వచ్చేశాడు యశ్వంత్. నాకు గౌతమ్ని చూస్తే భయంతో చెమటలు పట్టేశాయి. సైలెంట్గా థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. మరి మనోడు వెళ్ళనిస్తాడా? లేదు కదా. ఓయ్ నీ పేరేంటి అని అడిగాడు. సిరిచందన సీనియర్ అని మెల్లగా చెప్పాను. ఎక్కడుంటావు నువ్వు? ఎప్పుడైనా కలవాలి కదా, అడ్రస్ చెప్పు అని అడిగాడు. ఎందుకు కలవాలి సీనియర్ అని అయోమయంగా అడిగాను. ఎందుకేంటి, పరిచయం పెంచుకోవడానికి అన్నాడు. ఇక్కడే హాస్టల్లో ఉంటున్నాను అని చెప్పాను. నంబర్ చెప్పు అని అడిగాడు. వాట్, నెంబరా? నో, నేను చెప్పను అన్నాను. సోషల్ మీడియా అకౌంట్స్ ఏమైనా యూజ్ చేస్తావా అని అడిగాడు. అది సార్, మీకు ఇవన్నీ ఎందుకు అని కొంచెం తడబడుతూ అన్నాను. వెంటనే నా చేతిలో ఉన్న నా మొబైల్ తీసుకొని ఒక సెల్ఫీ తీసి జాగ్రత్తగా దాచుకో, ఇకపై నుంచి నువ్వు నా రెస్పాన్సిబిలిటీ, వెళ్ళు క్లాస్కి అన్నాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. వెళ్ళు అనగానే ఇక నేను నా క్లాస్కి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాను. అండ్ ఇప్పుడు నువ్వు చూసే ఫోటో కూడా అది ఆ రోజు వాడు తీసుకున్నదే అని చెప్తుంది సిరి. హూఫ్, అమ్మో, ఫస్ట్ మీటింగ్ చాలా దారుణంగా జరిగింది మీది అని నవ్వుతూ అంటుంది విజ్జు. అవును, నా దరిద్రం అలా ఏడ్చిందిలే. సరే, లేట్ అయిపోతుంది కదా, వెళ్ళి పడుకో అంటుంది సిరి. హలో, మరి నెక్స్ట్ ఎప్పుడు చెప్తావు, ఏమైందో అంటుంది విజ్జు. చెప్తాలేవే, ఇప్పుడు అసలు ఓపిక లేదు. నేను ముందు అర్జెంట్గా శారీ మార్చుకోవాలి, నాకు చాలా ఇరిటేషన్గా ఉంది అని ధీర్ ఉన్న రూమ్కి వెళ్ళి తన నైట్ డ్రెస్ తీసుకొని వచ్చి విజ్జు రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా పడుకో అని తనకు చెప్పి మళ్ళీ తన రూమ్లోకి వెళ్తూ ఉంటుంది సిరి. హే సిరి, ఆగవి, ఇప్పుడు నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? మధ్యరాత్రిలో నిద్ర లేచి మీద పడిపోయాడు అనుకో, గోవిందా గోవిందా అయిపోతుంది నీ పని. వద్దు, ఇద్దరం హాల్లో పడుకుందాం రా అని పిలుస్తుంది విజ్జు. పర్వాలేదు, వాడు ఏమంత చెడ్డవాడు కాదేమో. ఇందాక పాపం చాలాసేపు ఐఎమ్ సారీ అని చెప్తూనే ఉన్నాడు అంటుంది సిరి. సిరి, నిజం చెప్పు, నువ్వు వాడికి పడిపోయావు కదా, అబద్ధం చెప్పకు అంటుంది విజ్జు. నేనేం పడిపోలేదు కానీ వెళ్ళి పడుకో, లేట్ అవుతుంది అంటుంది సిరి. అప్పుడు వాటర్ కావాలి అని కేకలు వినిపించడంతో సిరి వెంటనే వాటర్ బాటిల్ తీసుకొని లోపలికి వెళ్ళి అతనికి వాటర్ ఇస్తుంది. అవి తాగి ధీర్ పడుకున్న తర్వాత, సరే ఒకసారి ఆ బాబు దర్శనం చేసుకొని అప్పుడు పడుకుంటా అని బిజ్జు కూడా ధీర్ ఉన్న రూమ్కి వెళ్తుంది. బెడ్పై ఆదమర్చి నిద్రపోతున్న ధీర్ను చూసి, సిరి, ఇందాక నువ్వు చూపించిన ఫోటోలో ఉన్న గౌతమ్ బాబు అండ్ ఇక్కడ బెడ్ మీద ప్రశాంతంగా పడుకున్న ఈ బాబు ఇద్దరు ఒకేలా ఉన్నారేంటే, కొంపతీసి అన్నదమ్ములై ఉంటారంటావా అని తనేదో మిస్టరీ కనిపెట్టినట్టుగా అడుగుతుంది విజ్జు. అబ్బా ఉష్, సైలెంట్, ఎందుకు అలా అరుస్తున్నావు? వాడు లేస్తే మళ్ళీ ఎక్కడ ఏం చేస్తాడో అని భయపడుతుంటే నీ గోలేంటే మధ్యలో అంటుంది సిరి. అది కాదు సిరి, నువ్వు అతని ఫేస్ చూసావా? సేమ్ గౌతంలానే ఉంది, అదే చెప్తున్నాను అంటుంది విజ్జు. అవును, అలానే ఉంది, నేను కూడా అదే ఆలోచిస్తున్నా అంటుంది సిరి. సరే పద పడుకుందాం అంటుంది విజ్జు. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా, పర్వాలేదు, నేను హ్యాండిల్ చేయగలను అంటుంది సిరి. సరే, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతుంది విజ్జు. సిరి కూడా పక్కనే ఉన్న సోఫాపై పడుకుంటుంది. సమయం అలా గడుస్తూ తెల్లవారుజామున 5:30 అవుతూ ఉండగా మొబైల్లో అలారం మోగుతుంటే
మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు ధీర్. చుట్టూ చూసి అసలు ఎక్కడున్నాను నేను అని తల పట్టుకొని పైకి లేచి కూర్చుంటాడు ధీర్. ఆ తర్వాత అతని మొబైల్ తీసి ఒక నెంబర్కి కాల్ చేసి ఏదో మాట్లాడి కాల్ కట్ చేసి సిరి దగ్గరకు వెళ్ళి ఆమె ఫేస్ వైపు తీక్షణంగా చూస్తాడు. తను సిరి అని గుర్తుపట్టి, హే ఇది నువ్వే కదా, నిన్న కూడా నన్ను సేవ్ చేశావు, మళ్ళీ నిన్ను కలుస్తాను అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బేబీ, నువ్వు నాకు బాగా నచ్చావు, ఎలా అంటే పెళ్ళి అంటూ చేసుకుంటే నిన్ను తప్ప ఇంకెవ్వరినీ చేసుకోకూడదు అని ఇంతలా ఎక్కేశావు అని పున్నమి నాటి చందమామల ఎంత అందంగా ఆకర్షణీయంగా వెలిగిపోతుందో తెలుసా నీ మొహం. ఇదే నన్ను పదే పదే నిన్ను తలచుకునేలా చేస్తుంది. నువ్వు కలిసింది నిన్ననే అయినా ఎందుకో మన బంధం ఈ జన్మది కాదు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటాడు. అప్పుడే ధీర్కి మళ్ళీ కాల్ వస్తుంది. సౌండ్ వల్ల సిరి డిస్టర్బ్ అవ్వకూడదు అని మొబైల్ వైబ్రేషన్ మోడ్లో పెడతాడు ధీర్. ఆ తర్వాత తనని ఒకసారి చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు మానస్ ఎక్కడున్నావు అని లో వాయిస్లో అడుగుతాడు. సార్ మీరు సెండ్ చేసిన లొకేషన్లోనే ఉన్నాను, మీరు ఎక్కడున్నారు, నేను రానా సార్, లేకపోతే మీరు వచ్చేస్తారా అని భయపడుతూ అడుగుతాడు మానస్. వద్దు నేనే వస్తున్నా అని కాల్ కట్ చేసి సిరికి ఆంటీ అంటనట్టుగా ఆమె నుదిటిపై చిన్నగా చిరుముద్దు ఇచ్చి, జాగ్రత్త బంగారం, ఇక నుంచి నువ్వు నా దానివి అని అక్కడి నుంచి ఆమెను చూస్తూ బయటకు వెళ్ళిపోతాడు. ధీర్ బయటకు వెళ్ళేసరికి మానస్ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ధీర్ వచ్చిన వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి మర్యాదగా అతనికి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తాడు. ధీర్ కార్ ఎక్కుతూ, నాకు అర్జెంట్గా ఈ ఇంట్లో ఉన్న అమ్మాయి డీటెయిల్స్ కావాలి, కరెక్ట్గా నీకు 2 hours టైం ఇస్తాను, అలాగే నిన్న నా మీద డ్రగ్స్ యూజ్ చేసిన ఆ పర్సన్ ఎవరో కూడా నాకు తెలియాలి, అండ్ వాళ్ళు కరెక్ట్గా 1 గంటలో నా ముందు ఉండాలి అంటాడు మనోడు. సార్ కావాలంటే డీటెయిల్స్ 1 గంటలో ఇస్తాను, కానీ ఆ పర్సన్ని కనిపెట్టి ఈవినింగ్ తీసుకొస్తాను అని కార్ డ్రైవ్ చేస్తూనే అంటాడు మానస్. వై అని చాలా సీరియస్గా అడుగుతాడు మనోడు. సార్ నాకు పెళ్ళి చూపులు సార్, మీకు పుణ్యం ఉంటుంది, జస్ట్ 1 half day నాకు లీవ్ కావాలి, మీరు ఈ అమ్మాయి అని మాట్లాడుతూ ఫ్రంట్ వ్యూ మిర్రర్లో ధీర్ మొహం కోపంగా కనిపించడం చూసి, సారీ సార్, మేడం గారి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని చెప్తాను, కానీ ఆ పర్సన్ని మాత్రం ఈవినింగ్ లోపు తీసుకొని వస్తాను, ప్లీజ్ సార్ 1 half day లీవ్ ఇవ్వండి సార్, అంతకు మించి వద్దు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ అని చాలా బ్రతిమలాడుకుంటాడు మానస్. అతను అలా బ్రతిమలాడుతూ ఉంటే ధీర్కి ఫుల్గా నవ్వు వస్తుంది. అది కంట్రోల్ చేసుకొని, ఓకే నేను ఇచ్చిన వర్క్ నువ్వు ఫిక్స్ చేసుకున్న టైంలో కంప్లీట్ అవ్వాలి అని సిరి కోసం ఆలోచిస్తూ అలా సీట్ వెనక్కి వాలిపోతాడు. అమ్మయ్య ఒప్పుకున్నాడు, లేకపోతే నాకు ఈ సంతోషం కూడా ఉండదు, పని రాక్షసుడు అని మనసులో తిట్టుకుంటాడు మానస్. మార్నింగ్ 8 అవుతూ ఉండగా సిరి బద్ధకంగా నిద్రలేచి చుట్టూ చూస్తుంది. తనకి ఎక్కడా కూడా ఆ పర్సన్ కనిపించకపోవడంతో ఏమయ్యాడు వీడు అని అనుకుంటుంది. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇది నేను కాంపిటీషన్కి రాసే స్టోరీ, సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. రీడర్స్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా నా ప్రొఫైల్ ఫాలో అయ్యి కొంచెం నా స్టోరీ చదివి ఎలా ఉందో ఒక మంచి కామెంట్ ఇవ్వగలరు. నేను స్టోరీ లింక్ కామెంట్ సెక్షన్లో యాడ్ చేస్తాను.